మదిలో యేసుని ఆహ్వానించగా రండి 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 పూజలు పాల్గొనరండి, రండి 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 పూజలు పాల్గొనరండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈనాటి ఈ పవిత్రమైన దివ్య పూజాబలి మా కోసం ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో తలపెట్టిన తలంపులు నెరవేర్చబడాలని, కుటుంబాల్లో శాంతి సమాధానం మంచి ఆరోగ్యము తలపెట్టిన తలంపులు నెరవేర్చబడాలని, కష్టపడడానికి కావాల్సిన శక్తి సామర్థ్యమును దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని పరిశుద్ధ మరియమ్మ గారి పేరిట పాటల పూజ. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమునా Amen. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. శీరపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఇలా పలుకుతూ ఉన్నది. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలకించును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు మనకిచ్చే గొప్ప సందేశము, నీవు నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించినట్లయితే, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించినట్లయితే, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించినట్లయితే నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు, నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు, నీ బిడ్డలు నిన్ను ఆదరిస్తారు. అప్పుడు నీవు చేసే ప్రార్థనను దేవుడు ఆలకించును. నువ్వు పెట్టే మొరను దేవుడు నెరవేర్చును. నువ్వు విన్నవించుకున్నటువంటి ఆ యొక్క విన్నపాన్ని దేవుడు నూరంతలుగా నెరవేర్చును అనే వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మనము మన తల్లిదండ్రుల పట్ల మనము గౌరవమును, మర్యాదను, ఆదరణ కలిగి జీవించినట్లయితే మన బిడ్డలు కూడా మన పట్ల గౌరవ, మర్యాద, ఆదరణ కలిగి జీవిస్తారని సత్యాన్ని తెలుసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పవిత్రమైన దివ్య పూజావళిలో యోగ్యంగా పాల్గొనుటకు మనం చేసిన ప్రతి తప్పిదమునకు, పాపమునకు మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువం, మేము ఎల్లప్పుడూ సత్కార్యములనే చెయ్యునట్లు
మా మనస్సులను సదా ఆశయములతో నింపుము. ఉత్తమమైన వాటిని నిర్వహించుచు క్రీస్తు మరణ పునరుత్థానాల పరమ రహస్యపు పరమార్థముగా అంటిపెట్టుకొని ఉండునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము వచనములు 23 నుండి 28 వరకు. అక్కడ కొంతకాలం గడిపిన పిదప మరలా ప్రయాణము గట్టి గలితియా ఫ్రిగియా ప్రాంతము మీదుగా పోయి విశ్వాసులందరూ దృఢపరచెను. అలెగ్జాండ్రియాలో జన్మించిన అపోలో అను పేరు గల యూదుడు ఒకడు ఎఫెసీ నగరముకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణమైన జ్ఞానము గలవాడు. అతడు ప్రభు మార్గములో ఉపదేశమును పొంది యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహంతో బోధించుచుండెను. అతనికి యోహాను బాప్తిసమును గురించి మాత్రమే తెలియను. అతడు ధైర్యముగా ప్రార్థన మందిరములో ప్రసంగించుటకు మొదలెడెను. ప్రిసిల్లా అక్విలాలో అతని బోధనను విని అతనిని వారి ఇంటికి తీసుకొని పోయి దేవుని మార్గమును గూర్చి ఇంకనూ ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి. అపోలో గ్రీసు దేశమునకు పోవుటకు నిశ్చయించుకొనినందున ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి గ్రీసు దేశములోని తమ సోదరులకు అతనికి స్వాగతం మిండని ఉత్తరములు రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి దేవుని దయ వలన విశ్వాసులయుండిన వారలకు తోడ్పడెను. ఏలైనా బహిరంగ వేదికలపై చేయబడిన చర్చలో అతడు తన బలీయమైన వాదములచే యేసే మెస్సియా అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కలత చెందకు, నీవు దిగులు చెందకు. కలత చెందకు, నీవు దిగులు చెందకు. మంచి కాపరి నీతో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. మంచి కాపరి నీతో ఉన్నాడు, తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. కలత చెందకు, నీవు దిగులు చెందకు. కలత చెందకు, నీవు దిగులు చెందకు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్తం 16వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనము వరకు. ఆనాడు మీరు నన్ను ఏమియూ అడగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీను అడగలేదు. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. నేను మీకు దృష్టాంతములతో చెప్పి తిని, కానీ తండ్రిని గురించి దృష్టాంతములతో కాక తేట తెల్లముగా చెప్పి గడియ సమీపించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రిని విన్నవింతునని నేను చెప్పుటలేదు.
మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చితినని విశ్వసించితిరి కనుక తండ్రి స్వయముగా మిమ్ము ప్రేమించును. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చితిని, మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, నీతిమంతుడా వందనం, నీతిమంతుడా వందనం, నీతిమంతుడా స్తోత్రం, నీతిమంతుడా స్తోత్రం, లోకరక్షక వందనం, లోకరక్షక వందనం, లోకరక్షక స్తోత్రం, లోకరక్షక స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord, ప్రైజ్ ద లార్డ్, praise the Lord, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. hallelujah. శీరపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ధ్యానించుకున్నట్లయితే బిడ్డల యొక్క బాధ్యత గురించి ప్రభు ఈనాడు మనతో సంభాషించబోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డలు అనగా చిన్నారి బిడ్డలు కాదు, వివాహము చేసుకున్నటువంటి వారు, వివాహము చేసుకొని అయినప్పటికీ కూడా మీరు మీ బిడ్డల యొక్క తల్లిదండ్రులకు బిడ్డలే అవుతారు అనే సత్యాన్ని మీరు తెలుసుకొని ఒక బిడ్డలుగా ఈ యొక్క వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేద్దాం. బిడ్డలారా, మీ తండ్రినైనా నా పలుకులు ఆలింపుడు, నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభువు మనందరినీ కూడా ఉద్దేశించుకొని పలికే మాటలు. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా, నువ్వు పొలిటికల్గా ఏ పొజిషన్లో ఉన్నా, ఆధ్యాత్మిక కార్యాలలో ఏ పొజిషన్లో ఉన్నా, నీవు ఒక తల్లికి ఒక తండ్రికి బిడ్డవు. ఆ బిడ్డగా ఈనాడు మనకిచ్చే మాట ఏమిటంటే, మీ తండ్రినైనా నా పలుకులు ఆలింపుడు, నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును. నిన్ను సృష్టించినటువంటి దేవునిగా నేను చెబుతూ ఉన్నాను. నా మాటలను ఆలకించండి, నా పలుకులను పాటించండి, నీకు భద్రత నేను చేకూరుస్తాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను అన్ని అపాయాల నుండి కాపాడుతాను అని ప్రభువైన దేవుడు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ఆ మనల్ని సృష్టించినటువంటి దేవుడు మన తల్లిదండ్రుల గురించి ఇస్తున్నటువంటి సందేశమును 9 మాటలతో ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా శీరపుత్ర యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనము నుండి, తండ్రిని గౌరవించువాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేసుకున్నట్లే అనే వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రిని గౌరవించువాడు, తండ్రిని ప్రేమించువాడు, తండ్రికి వినయము విధేయత కలిగి జీవించువాడు, తండ్రిని అన్ని విధాలుగా సహకరించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడవుతాడు. మరియు తల్లిని సన్మానించువాడు, తల్లిని ప్రేమించువాడు నిధిని చేసుకున్నట్లు అగును అని ప్రభు పలుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము
మన తల్లిదండ్రుల్ని గౌరవించినట్లయితే, మన తల్లిదండ్రుల్ని సన్మానించినట్లయితే, మనం చేసినటువంటి పాపాలకు ఆ తండ్రి దేవుడు ప్రాయశ్చిత్తమును అనుగ్రహిస్తానని, నీ తల్లిదండ్రులు నువ్వు సంపాదించుకున్నట్లయితే నీవు ఒక సంపదను సంపాదించుకున్న వాడివిగా నేను తీర్చిదిద్దుతానని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రుల్ని గౌరవించటానికి, మన తల్లిదండ్రుల్ని సన్మానించటానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండవదిగా, తండ్రిని ఆదరించువాడు దీర్ఘ ఆయుష్మంతుడగును, తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడును అయి ఉండును. తల్లిదండ్రులను నీవు ఆదరించినట్లయితే, తల్లిదండ్రులను నీవు సంతోషపరిచినట్లయితే నీవు స్థిరకాలము జీవిస్తావు, దీర్ఘ ఆయుస్సును పొందుతావు, వారి యొక్క ఆయుస్సును పోసుకుంటావు, వారి యొక్క దీవెనలను రంతలుగా పొందుతావు, మరియు నీవు దేవునికి విధేయుడివై జీవించిన వాడు అవుతావని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈరోజు నేను నా తల్లికి నేను బిడ్డను, ఒక గురువుగా నేను జీవించినప్పటికీ నా తల్లికి మాత్రము, నా తండ్రికి మాత్రము నేను బిడ్డను మాత్రమే. మరి ఆ బిడ్డగా నేను నా తల్లిదండ్రులను గౌరవించినట్లయితే, నా తల్లిదండ్రులను ఆదరించినట్లయితే, నా తల్లిదండ్రులను నేను సంతోషపరిచినట్లయితే నేను దీర్ఘ ఆయుష్మంతుడనై, నేను దేవునికి వినయము కలిగి విధేయత కలిగి జీవించిన వాడినై ఉంటానని ప్రభు పలికిన విధముగా ఈరోజు మీరందరూ కూడా నీ తల్లిదండ్రులను ఆదరించటానికి, నీ యొక్క తల్లిదండ్రులను నువ్వు సంతోషపరచడానికి ప్రయత్నం చేయుము నా ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా, పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి ఉండవలెను. బిడ్డలు తల్లిదండ్రులకు బానిస వలె లొంగి అణిగి వినయముతో విధేయతతో తగ్గింపుతనముతో నువ్వు జీవించాలని ప్రభు పలుకుతూ ఉన్నారు. నీ తల్లిదండ్రులను నువ్వు ఎప్పుడూ కూడా బానిసగా జీవించము. నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు నీ తల్లి నీ తండ్రి మాట జమదాటకుండా వారిని కొంగు పట్టుకొని తిరిగిన విధముగా, వారు చెప్పిన మాట ప్రకారముగా నువ్వు జీవించిన విధముగా, వారికి అనుగుణముగా జీవించిన విధముగా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా కానీ నీవు నీ తల్లిదండ్రులకు ఒక బానిసగా, వారికి అనుగుణముగా తగ్గింపుతనముతో మంచి మనస్సుతో వారికి తోడై నువ్వు జీవించుము అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నాలుగవదిగా, నీవు వాక్కు క్రియలతోనూ నీ తండ్రిని గౌరవింపము, అప్పుడు నీవు అతని దీవెనలు పొందుదువు. నీ వాక్కు క్రియలతో అనగా నీ మాట తీరుతో, నీ మాటలతో, నీ యొక్క ఆలోచన విధానముతో, నీ క్రియలతో, నీ పనులతో నీవు నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రులకు ప్రేమను చూపించాలి. ఎప్పుడైతే నీ వాక్కు ద్వారా, నీ క్రియల ద్వారా నీ తల్లిదండ్రులను ప్రేమిస్తావో, ఆదరిస్తావో, అప్పుడు వారి యొక్క దీవెనలను నువ్వు పొందుతావు, వారి యొక్క ఆశీస్సులను నీవు పొందుతావు. తల్లిదండ్రుల యొక్క దీవెనలు, ఆశీస్సులు బిడ్డలకు గొప్ప వరాలను దేవుడు అనుగ్రహిస్తారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా మన యొక్క తల్లిదండ్రుల యొక్క దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయాలి, వారి యొక్క ఆశీస్సును పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము వారికి అనుగుణముగా ఉండి మన మాట తీరు ద్వారా, మన క్రియల ద్వారా వారికి తోడై జీవిస్తామో, అణిగిమణిగి జీవిస్తామో, తగ్గింపుతనంతో జీవిస్తామో, అప్పుడు వారు మనల్ని దీవిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఐదవదిగా, తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును,
తల్లి శాపముల వలన పిల్లలు కొంపలు కూలిపోవును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వ్యత్యాసము తెలుసుకోవాలి. నీవు తల్లిదండ్రులు ఆశీస్సులు పొందే విధముగా నువ్వు జీవించినట్లయితే, ప్రవర్తించినట్లయితే నీ గృహము 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తూ ఉంది. నీ గృహము అనగా నీ బిడ్డలు, నీ మనవళ్ళు మనవరాళ్ళు, నీ యొక్క కుటుంబము 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తూ ఉన్నది. అలా కాక నీ తల్లిదండ్రులను నీవు బాధ పెట్టినట్లయితే, కష్టపెట్టినట్లయితే, వాళ్ళు శాపనార్థాలు పలికినట్లయితే నీ కుటుంబము నశిస్తూ ఉన్నది. నీ కుటుంబము కష్టాలు పాలవుతూ ఉన్నది. నీ కుటుంబము, నీ బిడ్డలు దుఃఖానికి గురవుతారు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 6వదిగా, నీవు కీర్తిని పొందుటకు గాను నీ తండ్రిని అవమానింపరాదు. తండ్రికి అవమానము కలిగినప్పుడు పుత్రునికి గౌరవము కలగదు. నువ్వు అనుకున్నవి సాధించటానికి, నువ్వు అనుకున్నవి పొందటానికి, నీ యొక్క ఆస్తిపాస్తుని, నీ తండ్రి యొక్క ఆస్తిపాస్తును నువ్వు పొందటానికి నువ్వు 10 మంది ముందు నీ తండ్రిని హేళన చేసి మాట్లాడినా, నీ తండ్రిని అవమానపరిచిన, నీ తండ్రి తల్లిదండ్రులను మరి తలదించుకునే విధముగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీవు సొసైటీలో గౌరవమును మర్యాదను పోగొట్టుకుంటావు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 8వదిగా, నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము, అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకము. ఒకవేళ నీ తండ్రి వృద్ధాప్యాయంలో ఉన్నట్లయితే, ఇప్పుడు వరకు కూడా సంవత్సరాలు తరపడి కష్టపడి నీకు కావలసిన అన్నీ కూడా సమకూర్చి నిన్ను ఒక ఇంటివాడిని చేసిన తర్వాత ఆ శక్తిని కోల్పోయి బలహీనుడై వృద్ధాప్యాయంలో మరి వృద్ధుడుగా దీనస్థితిలో జీవిస్తూ ఉన్నట్లయితే నీ తల్లిదండ్రులను నీవు బాగుగా చూచుకునుము, వారిని పరామర్శించుము, వారి అవసరాలను తీర్చుము. అతడు జీవించి ఉన్నంత వరకు అతనికి కష్టము తెచ్చిపెట్టవద్దు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అనుదిన జీవితంలో ఒక్కసారి ధ్యానించుకున్నట్లయితే, సొసైటీలో ఈ యొక్క వాక్యమును మనము పరిశీలించినట్లయితే 100% బిడ్డలు తమ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆస్తిని కోరుకుంటున్నారే కానీ తల్లిదండ్రుల యొక్క వారసత్వమును, ఉన్నటువంటి పొలమును, గృహమును కావాలని కోరుకుంటున్నారే కానీ దీనస్థితిలో ఉన్నటువంటి తండ్రిని తమ గృహములో పెట్టుకొని పరామర్శించడానికి మాత్రము ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. ప్రేమతో స్వీకరించలేనటువంటి స్థితికి ఈ సొసైటీ దిగజారిపోయి ఉన్నదని మరి మనందరము కూడా మరి తెలుసుకోగలుగుతున్నాము, చూడగలుగుతూ ఉన్నాము. కానీ మనము ఆ విధముగా చూడవద్దు, ఆ విధముగా మీరు జీవించవద్దు అని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 9వదిగా, అతనికి మతి తప్పినా, నీ తండ్రికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగాను ఆరోగ్యముగాను ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. ఒకవేళ నీ తల్లి నీ తండ్రి మతిస్తమ్మతము లేక తమ పనులు తను చేసుకోలేని స్థితిలో ఉండి మంచం మీదే కాలము గడుపుతూ ఉన్నట్లయితే వారిని నువ్వు నిర్లక్ష్యము చేయవద్దు, వారిని విడనాడవద్దు, వారికి దూరముగా నువ్వు జీవించవద్దు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు నీ అవసరము ఎంతో ప్రాముఖ్యమైనది.
నీ సహాయం ఎంతో అవసరము. కనుక నా ప్రియ బిడ్డలారా, ఈనాడు అలాంటి తల్లిదండ్రులు మీ గృహంలో ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా నీవు పరామర్శించుము. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా సరే వారిని విడనాడకుండా ఒక చంటి బిడ్డను నువ్వు ఏ విధముగా పరామర్శిస్తున్నావో అన్ని విషయాల్లో నీ బిడ్డను నువ్వు చూడుచిన విధముగా నీ తల్లిదండ్రులను కూడా వృద్ధాప్యాయంలో ఒక చంటి బిడ్డగా వారిని నువ్వు పరామర్శించాలని ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినం నేను ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నప్పుడు, వారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు ఒక గురువుగా వారు చెప్పేది ఏమిటంటే, ఫాదర్, ఈరోజు మీ దగ్గరకు వచ్చి మేము సహాయం అడుగుతున్నామంటే మేము గతి లేక కాదు, లేక పేదవారమని కాదు. ఒకప్పుడు మంచిగా బ్రతికిన వారమే, కష్టపడి జీవించిన వారమే, కష్టపడి రూపాయి కూడబెట్టి బిడ్డలకి మంచి అంతస్తులను, గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసి వారికి కావలసినన్ని కూడా సమకూర్చిన వారమే. ఈరోజు ఎవరికైతే మేము సంపాదించి పెట్టి ఉన్నామో వారే మమ్మ విడనాడి ఉన్నారు. మా మాటను లెక్క చేయటం లేదు, మా మాటను అంగీకరించటం లేదు. మేము ఎది పలికినా తప్పుగా భావిస్తున్నారు, ఎది చేసినా తప్పుగా భావిస్తూ ఉన్నారు. వారి యొక్క టార్చరు తట్టుకోలేక వారి ముందు జీవించటము కంటే రోడ్ల మీద ఒక అడుగుకునే వారిగా, ఎవరు లేని వారిగా జీవించటమే మేలుగా భావించి కుటుంబాలను వదిలివేసి ఈ విధముగా రోడ్ల మీద పడ్డాము అని పలికే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోండి. నీ మాట తీరు వల్ల, నీ ప్రవక్తన వల్ల నీ తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్నావేమో, నీ తల్లిదండ్రులు బాధపడుతున్నారేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, మతి స్థిమ్మతమైనటువంటి తల్లిదండ్రులు ఉన్న మంచం మీద వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్న కాలం గడుపుతున్నటువంటి తల్లిదండ్రులు గృహంలో ఉన్నట్లయితే వారి బాధను తెలుసుకొని, వారి మనోవ్యాధిని తెలుసుకొని వారిని ప్రేమించువారిగా, వారిని ఆదరించువారిగా, వారిని పరామర్శించువారిగా నువ్వు జీవించినట్లయితే రేపు నీ బిడ్డలు నిన్ను కూడా పరామర్శిస్తారు. నువ్వు వృద్ధాప్యాయానికి వచ్చినప్పుడు, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ఆదరిస్తారు. నీ తండ్రికి నువ్వు ఏ విధముగా చేస్తున్నావో, నీ తల్లిదండ్రులను ఏ విధముగా పరామర్శిస్తున్నావో నీకు కూడా అలాంటి కార్యములే నీ బిడ్డలని ఎందు చేస్తారని ప్రభు వాక్యము ద్వారా చదివిస్తున్నారు. కనుక నా ప్రియ బిడ్డలారా, ఈ రోజు నుండి మనము మన తల్లిదండ్రుల్ని ప్రేమించినట్లయితే మన బిడ్డలు మనల్ని ప్రేమిస్తారనే సత్యాన్ని గ్రహించి ఈ వాక్యాన్ని మన అనుదిన జీవితంలో మరి పాటించడానికి ప్రయత్నం చేద్దాం. సురుచిర భా
సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగముగనట్లా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసర్వ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువం, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పుము. మేమర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు అంగీకారమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును కాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించుటయు మా పస్కయుగ క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణ ద్వారం పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రె పిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులు దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయున్నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జైరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్నెతలుగు మరియంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము శాంతి సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తనను తాను బలిగా సమర్పించుకొని మనకు జీవాహారముగా మారినటువంటి క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించబోనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. యేసుక్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవన చేర్చునుగాక. ఆమేన్. చే
జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం చేర్చును ఈ ఆహారం ప్రార్థించుదము. ఓ ప్రభువం, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధికము చెయ్యునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసుతోటివిగాను పోదనా ఎట్టుగా వచ్చు వైరి గెల్వను యుద్ధరాను